నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు బైఠాయించారు. యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు తెలిపారు. జీవో నెంబర్ 57 అమలు చేస్తూ వెంటనే ఓపీఎస్ ని అమలు చేయాలని రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సిద్ధం పాపారావు డిమాండ్ చేశారు. 2023 నుండి పీఆర్సీ అమలు చేయాల్సి ఉన్నా ఇంతవరకు పీఆర్సీ కమిషన్ ను నియమించలేదని, వెంటనే కమిషన్ ను నియమించి 29% ఐఆర్ ప్రకటించాలని జిల్లా కార్యదర్శి బండి భిక్షాల్ బాబు గారు కోరారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలని, యాప్ల భారాన్ని తగ్గించాలని జిల్లా కార్యదర్శి పాలెటి సురేష్ అన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, యూటీఎఫ్ సీనియర్ నాయకులు గవి నాగేశ్వరరావు, కె వీరాంజనేయులు, సూరిబాబు, ఆడిట్ కమిటీ సభ్యులు సీతారామరాజు, ఎస్జీటీ బి పద్మ, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు ఎస్జీటీ పి కృష్ణకుమారి, ఎస్జీటీ కేవి సునీత, చిన్నగంజాం, చీరాల, వేటపాలెం కార్యకర్తలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నియమించాలి పీఆర్సీ కమిటీని వెంటనే. సిపిఎస్ విధానాన్ని వెంటనే చెల్లించాలి. పెండింగ్ డిఏ బకాయిలను పీఆర్సీ కమిటీని వెంటనే బకాయిలు వెంటనే పెండింగ్ డిఏ బకాయిలు వెంటనే వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యరాజ్య ఫెడరేషన్. ఈరోజు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షకి వెంటనే 29% అయ్యారు. వెంటనే వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యరాజ్య ఫెడరేషన్. జిందాబాద్ యూటీఎఫ్. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనాభా గణన ప్రక్రియను జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు, ఫీల్డ్ ట్రైనర్లకు జిల్లా సెన్సెక్స్ అధికారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జనాభా గణన 2027 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ జనగణన ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని, డేటా సేకరణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అందరి సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సెన్సెక్స్ ఆఫీసర్ బాపట్ల డిస్టిక్ ఇన్ఛార్జ్ గంటా ప్రత్యూష మాట్లాడుతూ ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా సేకరించబడతాయని తెలిపారు. పౌరులు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ, రెండో దశలో జనాభా వివరాల సేకరణ ఉంటాయన్నారు. ప్రతి ఎన్యూమరేటర్ తమకు కేటాయించిన లాగిన్ వివరాలతో యాప్ ను సక్రమంగా నిర్వహించడం, డేటా ఎంట్రీ, సర్వర్ కు లింక్ చేయడం నేర్చుకోవాలన్నారు. వయస్సు, విద్యార్హత, వృత్తి, సామాజిక వర్గం, మౌలిక వస్తువుల వివరాలు వంటి అంశాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్, డివైఎస్ఓ శేషగిరిరావు, బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఫీల్డ్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. చిన్న పొరపాటు జరిగేది ఇబ్బంది అవుతుంది. ఆ పొరపాటు లేకుండా కాబట్టి ఎక్కడ చిన్న డివియేషన్ లేకుండా అండ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇదే టీచర్ కాబట్టి టీచర్ ట్రైన్ 3 days ట్రైన్ సార్. లాస్ట్ డే అటెండ్ కాలేకపోయాను. సో ఆ ట్రైనింగ్లో వచ్చింది మనకన్నీ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఒక యాక్సెస్ ఇస్తాం. ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళ యొక్క డేటాని వాళ్ళు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది
ఏప్రిల్ 16 నుంచి 30 మధ్యలో చేసుకోవచ్చు. అదేవిధంగా హెచ్ఎల్ ఆపరేషన్స్ వచ్చేసరికి మే 1 నుంచి 30 మధ్యలో ఎన్యూమరేటర్స్ అనేవాళ్ళు మీ ఇంటికి వస్తారు. ఈ ఎన్యూమరేటర్స్ వచ్చిన టైంలో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వాళ్ళు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడి ఎన్యూమరేటర్కి ఇస్తే అతను ఆ డీటెయిల్స్ అనేది సేవ్ చేయగలరు. నా పేరు ప్రత్యూష అండి. నేను సెన్సస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను. ఈరోజు ఇక్కడ చీరాల మున్సిపల్ కార్పొరేషన్లో ఫీల్డ్ ట్రైనర్స్ యొక్క ట్రైనింగ్ కోసం మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. 3 రోజులు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్లో ఏంటంటే సెన్సస్కి సంబంధించిన క్వశ్చనరీ అనేది ఎన్యూమరేటర్స్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏమేమి క్వశ్చనరీ అని అడుగుతారో ఆ క్వశ్చనరీ గురించి ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఈసారి తెలిసిన ప్రకారంగానే సెన్సస్ అనేది డిజిటల్లో ఫస్ట్ టైం డిజిటల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో సెన్సస్ అనేది 2 ఫేజుల్లో జరుగుతుంది. అది ఫస్ట్ వచ్చేసరికి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, రెండోది వచ్చేసరికి పాపులేషన్ ఎన్యూమరేషన్. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో ఇంటి యొక్క బేసిక్ నీడ్స్ గురించి, ఇంటి యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటాము. అదేవిధంగా పాపులేషన్ ఎన్యూమరేషన్లో ప్రతి ఒక్క ఇండివిజువల్ డీటెయిల్స్ తీసుకుంటాము. ఈసారి సెన్సస్లో ఏంటంటే క్యాస్ట్ సెన్సస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి క్యాస్ట్ గురించి కూడా ఈ సెన్సస్లో తీసుకోబోతున్నారు. సో ఇక్కడ ట్రైనింగ్లో ఎన్యూమరేటర్స్కి మేము 3 days ఏమి ఎన్యూమరేటర్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఏమి చేయాలో అనేది మేము క్వశ్చనరీ అనేది నేర్పిస్తాము. అదేవిధంగా ఈసారి సెన్సస్లో ఉన్న ఇంకొక యొక్క సౌలభ్యం ఏమిటి అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేసినాము. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ప్రతి ఒక్క ఇండివిజువల్ తన యొక్క డీటెయిల్స్ తాను నమోదు చేసుకోవచ్చు. ఒక ఎన్యూమరేటర్కే ఇవ్వకుండా తన డీటెయిల్స్ తానే నమోదు చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సెన్సస్ అనేది ఈసారి ఈ కొత్తగా ఆన్లైన్ డిజిటల్ రూపంలో చేయడం అయినది. సో ఈరోజు మనకు సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. పాతకాలం చూసినప్పుడు చాలా రోజులైంది మనకు కరోనా టైంలో రావాల్సింది. ఆ రోజు మనం అందరికీ ట్రైనింగ్ కొంతవరకు ఇచ్చి ఆపేస్తాము. దాని తర్వాత అనివార్య కారణాల వల్ల ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది మనకు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే పాపులేషను ఎలా ఉంది మనకు అనుకోవడం, దానికి ఈసారి యాడ్ చేసి మనకు పాపులేషన్ ఎన్యూమరేషన్ కూడా సెకండ్ ఫేజ్ అనేది ఆల్రెడీ మనకు చూసేటట్టు. స్టార్టింగ్లో మనం అయితే మనకు ఎన్యూమరేటర్లు, అలాగే మీరు నెక్స్ట్ సూపర్వైజర్స్. సో దాంట్లో ట్రైనింగ్ ఏంటంటే సో యు ఆర్ లర్నింగ్ మోర్ థింగ్స్. ఎందుకంటే సో యు ఆర్ ద మాస్టర్ ట్రైనర్స్. సో అగైన్ ట్రైన్ ది ఎన్యూమరేటర్స్ అండ్ దెన్ సూపర్వైజర్స్ మీరే ట్రైన్ చేయాలి. మండల్ లెవెల్లో దిస్ ఆర్ ద ఫీల్డ్. ఎందుకంటే మనకు ఎన్యూమరేటర్స్ ఓన్లీ ఒక 6 members ఒక సూపర్వైజర్. ఎన్యూమరేటర్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్. సో ఇంటికి వచ్చేసాం. అలాగే సూపర్వైజర్ ఒక 6 months కానీ 6 members ఒక సూపర్వైజర్ వాళ్ళు కూడా మీరు ట్రైన్ చేయాలి. ఎందుకంటే మండల్ లెవెల్లో తహసీల్దార్ ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు, ఇంకా ఓవరాల్ ఇన్ఛార్జ్, అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్ ఎండిఓ ఉంటారు. సో అలాగే మాస్టర్ ట్రైనర్లు ఉంటారు. మీరు మాస్టర్ ట్రైనర్ ఇంటర్న్ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవచ్చు. అంటే ఇవాళ ఎందుకంటే అందరికీ అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇది ఉన్నాయి. కానీ మీకు ఎందుకంటే ఇవాళ ట్రైన్ బట్టి కోఆర్డినేషన్ ట్రైనింగ్ యాజ్ వెల్ as కోఆర్డినేషన్ డ్యూటీస్. అలాంటి డిపార్ట్మెంట్ ఛార్జ్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేసుకోండి, తర్వాత మీరు ఇది చేసుకోవాలి. ఎక్కడ ఏ డీవియేషన్ లేకుండా కూడా మనం చేసుకొని పక్కాగా మనం ఒకసారి దాన్ని కంప్లీట్ చేస్తే మనకి ఎక్కడ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు చాలా వరకు హౌస్ లిస్టింగ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో మేబీ మే 1 నుంచి మే 30 దాకా. బిఫోర్ దట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనం పెట్టారు. సో మేబీ 15th April నుంచి April 16th నుంచి అప్ టు 30 దాకా. ఏంటంటే అభివృద్ధిలోనూ అన్ని రంగాల్లో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులంతా కలిసి కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. గోవా మాదిరిగా బాపట్ల జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బీచ్ అభివృద్ధిలో భాగంగా అటవీ శాఖ భూమిలో వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. వాడరేవు, పిడుగురాళ్లు జాతీయ రహదారికి సర్వీస్ రోడ్లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆ రహదారి నిర్మాణంలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలన్నారు. మన జిల్లాలోని జాతీయ రహదారులపై 20 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని, రాష్ట్రీయ రహదారులపై మరొక 79 బ్లాక్ స్పాట్స్ గుర్తించామన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఆర్డీఓలు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎక్కుదామని ఆపమన్నాను. ఇక్కడ స్వాగతం పలకాలిగా. శ్రీ కొలుసు పార్థసారథి గారికి, గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, గౌరవనీయులు వేమూరు నియోజకవర్గం శాసనసభ్యులు, గౌరవనీయులు చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు, పర్చూరు నియోజకవర్గం శాసనసభ్యులు, బాపట్ల నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రియతమ ఎస్పీ గారు, జేసీ గారు, జిల్లా అధికారులు, పాతికేయ మిత్రులు అందరు కూడా శుభోదయం, నమస్కారం. ఈరోజు 20 మండలాలుగా ఏర్పాటైన తర్వాత బాపట్ల జిల్లాకి మొదటిసారి జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్ ఈరోజు బాపట్లలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇప్పుడే ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 కంప్లీషన్లో ఉన్నాం. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో ఉంటూ ఈ సీజన్కి రిలవెంట్ ఉన్నటువంటి కొన్ని అంశాలు మనము ఈరోజు ప్రత్యేకంగా అజెండా ఐటమ్గా తీసుకున్నాము. ప్రత్యేకంగా జిల్లాని ముఖ్యమంత్రి గారు ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు కలెక్టర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న జిల్లా అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానివ్వండి, అగ్రికల్చర్ గ్రోత్లో కానివ్వండి, నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళటం చాలా సంతోషించదగ్గ విషయం. మరి అగ్రికల్చర్ ఈరోజు ప్రజాప్రతినిధుల కోరిక మేరకు కానివ్వండి, లేకపోతే సీజనల్ సమస్యలు ఏదైతే ఉంటాయో వాటన్నిటి గురించి చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా అగ్రికల్చర్ గత సంవత్సరం కంటే 58,000 ఎకరాల్లో అదనంగా మనం క్రాప్ అగ్రికల్చర్ చేయగలిగామంటే అది ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఆధారంగా సాధ్యమైందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాను. దానికి కృషి చేసిన అగ్రికల్చర్ శాఖ అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎప్పుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా అగ్రికల్చర్కి ఎప్పుడు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రైతులకి అన్ని విధాలకు కూడా సహకారాన్ని అందిస్తూ ఈ అగ్రికల్చర్ని ఎక్కువగా పెంచాలి. క్రాప్ డైవర్సిఫికేషన్ కానివ్వండి, లేకపోతే క్రాప్ మెకనైజేషన్ కానివ్వండి, అగ్రికల్చర్ మెకనైజేషన్ కానివ్వండి, దీని మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. డ్రోన్ చివరి భూమికి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయో చివరి భూమికి నీటిని చేర్చే విధంగా, వ్యవసాయానికి నీటిని చేర్చే విధంగా మరి పనులను కూడా చేపట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మరి రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆలోచన చేశాం. ఎన్హెచ్లు ఎక్కడైతే రాబోయే రోజుల్లో బాపట్ల ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు, టూరిజం గురించి చాలా ఎక్కువగా చెప్తా ఉన్నారు. వారు చెప్పింది కూడా మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. నేను కూడా ఇటీవలే శ్రీలంక వెళ్ళి వచ్చాను. టూరిజం అంటే ముఖ్యమంత్రి గారు చెప్తుంటే నేనేదో అనుకునేవాడిని. కానీ కొన్ని కంట్రీస్ కేవలం టూరిజం మీదే బతికే పరిస్థితులు ఉన్నాయి. టూరిజమే ఆదాయం, టూరిజమే ఆధారంగా కొన్ని దేశాలే మరి మనుగడ సాగిస్తున్న పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో దాని మీద మనందరం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బాపట్లకి ప్రత్యేకమైన స్థానం, శ్రీలంక బీచ్ కానివ్వండి, అదేవిధంగా చీరాల కానివ్వండి. కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి నేషనల్ హైవేస్ దాని మీద మరి నేషనల్ హైవే అధికారులు కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా మరి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి యాక్సిడెంట్స్ లేకోకుండా, యాక్సిడెంట్స్ జరగకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ నిర్మాణం మూలంగా త్రాగునీటికి కానీ, ఇరిగేషన్కి కానీ, మరి విద్యుత్కి కానీ ఎటువంటి సమస్య లేకుండా కూడా చూడాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఇకపోతే ఏపీఐసి లేదా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది మరొక ప్రియారిటీ ఫర్ దిస్ గవర్నమెంట్. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్, ఇవన్నీ కూడా ఏమిటంటే ఎవరైతే ఆలోచించలేరో, ఎవరికైతే విజన్ లేదో, ముఖ్యమంత్రి గారి మాటలు కొద్దిగా
ఇదిగా అనిపించవచ్చు, కానీ ఎవరైతే విజన్ ఉందో లేకపోతే ఎవరికైతే ఎక్స్పోజర్ ఉందో వారికి మాత్రం వారి మాటలు స్పష్టంగా తప్పకుండా అర్థమవుతాయి. వారి మాటల మూలంగా ఈ రాష్ట్ర ప్రజలకి చాలా మేలు చేకూరుతుంది అనే విషయంలో ఎటువంటిది లేదు. దాంట్లో ఇంకొక ప్రియారిటీ ఇండస్ట్రీస్. చీరాల పట్టణంలోని రోటరీ క్లబ్ వేదికగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిష్ఠిన మహా అభియాన్ 2026 కార్యక్రమం మంగళవారం అత్యంత ఉత్సాహంగా జరిగింది. చీరాల మండల అధ్యక్షులు బక్క మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ తరగతుల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై నేతలు దిశానిర్దేశం చేశారు. ఐక్యతతోనే పార్టీ బలోపేతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి నాసన మణికుమార్ మాట్లాడుతూ నాయకులందరూ ఐకమత్యంతో పనిచేసినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పిలుపునిచ్చారు. పదవుల కోసం కాకుండా పార్టీని ఒక సొంత కుటుంబంగా భావించి నిస్వార్థంగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని కొనియాడారు. దేశాభివృద్ధి కోసం నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రిగా గెలిపించే వరకు ప్రతి కార్యకర్త శ్రమించాలని, కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కౌన్సిల్ మెంబర్ మువ్వల వెంకటరమణారావు, రాష్ట్ర నాయకులు పోతుల సురేష్, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ ముకుటం శివ, సీనియర్ నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కార్యకర్తల పాత్ర కీలకమని వారు అన్నారు. ఈ సభలో రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి కోకిలగడ్డ శ్రీనివాసరాజు, మాజీ జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు, బాపట్ల జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సాయల కృష్ణార్జున, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మూర్ల కృష్ణప్రసాద్, రాంపల్లి జగన్నాథ శాస్త్రి, జిల్లా ఉపాధ్యక్షులు మామిడి రమేష్, జిల్లా నాయకులు కొండారెడ్డి అనిల్ కుమార్, తడవర్చి రఘునాథ్, మండల జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. మహిళా మోర్చా, యువ మోర్చా, ఎస్సీ మోర్చాలో ఎవరుంటారు? క్రిస్టియన్ ఎస్సీ మోర్చాలో ఉంటారు. జాతీయ స్థాయి, స్టేట్ ఎగ్జిక్యూటివ్, డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్, అదివరకు అధ్యక్షులుగా చేస్తున్న వాళ్ళు వాళ్ళందరినీ చేయొచ్చు. రకరకాల ప్రముఖుల్ని ఎగ్జిక్యూటివ్ వేయచ్చు. మన పార్టీలో మీడియా మిత్రులందరికీ మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాం. మిత్రులరా, ఈ రోజున చీరాల రూరల్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి ప్రశిక్షణ తరగతులు చాలా గొప్పగా జరుగుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఎవరైతే జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైపోయినటువంటి మన యొక్క నితిన్ నవీన్ గారు ఉన్నారో, నితిన్ నవీన్ గారి యొక్క ఆదేశాల మేరకు గతంలో మనకి జిల్లా స్థాయిలో మాత్రమే ఈ యొక్క ప్రశిక్షణ తరగతులు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క మండలంలో కూడా జరగాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి మొట్టమొదటిసారిగా మన యొక్క మండల స్థాయిలో ఈ యొక్క ప్రశిక్షణ జరగడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేశంలో అధికారంలో ఉంది. ఏ విధంగా మనం అమలు చేసినటువంటి పథకాలు కింద స్థాయిలో ఉన్నటువంటి నిజమైనటువంటి వ్యక్తికి అందుతున్నాయా లేదా అనేటువంటిది మన యొక్క కార్యకర్తలందరూ కూడాను ఒకసారి అవగాహన చేసుకొని ఎవరికైతే ఆ యొక్క పథకాలు అందడం లేదో వాళ్ళందరి దగ్గరికి మన యొక్క కార్యకర్తలు వెళ్ళి వారికి ఆ పథకాలు అందే విషయంలో సహాయపడవలసిందిగా, మరీ ముఖ్యంగా కొత్త వ్యక్తులందరూ కూడాను పార్టీలోకి వస్తూ ఉంటారు. వారికి పార్టీ యొక్క చరిత్ర తెలియాలి, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశంలో అధికారంలోకి వస్తుంది అనేది అందరికీ తెలిసే ఒక విధంగా ప్రశిక్షణ తరగతులు ఎప్పటి నుంచో కూడాను జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొత్తగా మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇంకొద్దిగా వేగంతో పనిచేస్తూ ఉంది. ఏ విధంగా అయినా సరే భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఈ యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో అధికారంలో ఉంది. మన యొక్క అధికారంతో ఉంటూనే మన యొక్క భారతీయ జనతా పార్టీని కూడాను బలోపేతం చేసుకునేటువంటి అవకాశం మన యొక్క ప్రతి ఒక్క కార్యకర్త పైన కూడాను ఉన్నది అని గమనిస్తూ ఎలక్షన్లు నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి అవగాహన వస్తుంది పార్టీ పైన. దానికోసమే ఈ రోజున మన యొక్క చీరాల రూరల్ మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించండి మీ అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో డ్రగ్స్ వ్యతిరేక కాగడ ప్రదర్శన నిర్వహించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి మాఫియాను తరిమి కొడదాం అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు డ్రగ్స్ వినియోగం వల్ల సమాజానికి కలిగే నష్టాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐడబ్ల్యూఏ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంజాయికి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా జోహార్
సింగ్ వర్ధంతి. ఆయన సమాజం బాగు కోసం ఒక స్ఫూర్తితో పోరాడి చనిపోయిన వీరయోధుడు. ఆయన స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఈ మాఫియాలకి వ్యతిరేకంగా ఈరోజు సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మిగతా ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ డ్రగ్స్ని అరికట్టాలి అని చెప్పని కోరుతూ ఈరోజు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని కోరుతూ ఈ సంఘాలన్నీ కూడా భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ డ్రగ్స్ని అరికట్టాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. యువత ఈరోజు విద్యార్థులు, యువత చిన్న వయసులోనే ఈ డ్రగ్స్కి, మాఫియాకి, వీటన్నిటికీ లోనయ్యి వాళ్ళ జీవితాలు మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి. ఇవాళ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచిస్తే, స్వాతంత్ర పోరాటంలో జలియన్వాలాబాగ్ జరిగినటువంటి ఘటనకి ఆ రోజున ఏదైతే బ్రిటిష్ వాడి మీద కక్ష తీర్చుకోవాలనుకున్న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఆ రోజున పెద్ద ఎత్తున బ్రిటిష్ పార్లమెంట్ల మీద బాంబు దాడి చేసి ఆ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి భారతదేశ స్వాతంత్రానికి సిద్ధించుకోవడానికి, స్వాతంత్ర పోరాటం కోసం ఆ రోజునటువంటి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఆ రకంగా స్ఫూర్తిని తీసుకుని ఈ రోజున ఏదైతే గంజాయి, డ్రగ్స్, మాఫియా ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్న సంగతి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. అదే రకంగా అదే స్ఫూర్తితో ప్రజానాట్య మండలి కళాకారుడు పెన్సిలయ్య అలాగే ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ ఆ రకంగా నెల్లూరులో పోరాటం సాగిస్తుంటే అతన్ని డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా అతి దారుణంగా, కిరాతకంగా రోడ్డుకు అడ్డగించి ఆ రకంగా హత్య చేయడం జరిగింది. అదే సందర్భంలో అనేక ప్రాంతాల్లో మా నాయకులు ఎక్కడైతే పోరాటం చేస్తున్నారో, ఎక్కడైతే ఈ గంజాయికి వ్యతిరేకంగా ఆ రకంగా పోరాటం చేస్తున్నారో దాని మీద ఈ రోజున పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఈ రోజున బడి లేదు, అలాగే గుడి లేదు, అన్ని చోట్ల డ్రగ్స్ మాఫియా ఇచ్చలవిడిగా ఈ రోజున మాఫియా, పోలీసులు అలాగే పాలకవర్గం రెండు కూడా ఒక్కటైపోయి ఆ రకంగా మన రాష్ట్రంలో గంజాయి మాఫియా చేస్తూ ఉంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా మాట్లాడకుండా ఈ రోజున ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ విదేశాంగ విధానం ఏ రకంగా చేస్తున్నాడు. భారతదేశం బాపట్ల జిల్లా చీరాలలో సిపిఐ జాతీయ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు ఇవ్వాలంటూ, అదేవిధంగా పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బత్తుల శామ్యూల్, పుట్టుకూరి వెంకటేశ్వర్లు, రామేశ్వరం కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుండెపోటుతో ఓ ప్రయాణికుడు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ లో చోటు చేసుకుంది. మృతుడు కారంచెడు గ్రామానికి చెందిన గుంజి సుబ్బారావుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యుల వద్దకు హైదరాబాద్ వెళ్లేందుకు ఓ ట్రావెల్స్ బస్సు టికెట్ తీసుకున్న సుబ్బారావు కూతవేటు దూరంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని వాష్రూమ్ కి వెళ్లిన సుబ్బారావు బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
నాలుగింటికి వచ్చిండండి. బాత్రూమ్ పోయిండు. బాత్రూంలో ఉంటే టెన్షన్ బయటకు వచ్చిండు. చొక్కా ప్యాంటు భుజం మీద తీసుకొని బయటకు వచ్చిండు. ఏంది పెద్ద అయినా వచ్చినావు బయటకన్నా, ఊపిరి ఆడతలేదు, బీపీ డౌన్ అయింది, గుండెలో నొప్పి ఉంది అని అన్నాడు. సరే ఒక పండుకో అని అక్కడ పండుకోమన్నా. కంట్రోల్ పాయింట్ కాడికి పోయి ఆయనకి చెప్పా, సార్ ఒక ఆయనకి బీపీ డౌన్ పడిపోయిండు అని చెప్పా. వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసిన తర్వాత అరగంటకి అంబులెన్స్ వచ్చింది. చచ్చిపోయిండు. అది జరిగింది. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.